నిమిష ప్రియకి తాత్కాలికంగానైతే ఉరి శిక్ష అనేది వాయిదా పడింది. అసలు ఏం జరుగుతుందంటే యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న మన కేరళ నర్సు నిమిష ప్రియ, ఈమె పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉన్నా కూడా ఒక చిన్న ఊరటైతే లభించింది. ఆమె ఉరిశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇది కొంతలో కొంత మంచి వార్తే. మన భారత విదేశాంగ శాఖ ఈ విషయంలో యెమెన్ అధికారులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంది. అయితే నిమిషాను ఈ శిక్ష నుండి ఎలాగైనా కాపాడాలని చూస్తున్నారు. ఆమె కుటుంబంతో పాటు సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ కూడా బ్లడ్ మనీ చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ చట్టాలు ఎలా ఉన్నాయంటే యెమెన్లోని షరియా చట్టం ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబం క్షమాభిక్ష ఇస్తే బ్లడ్ మనీ కట్టి నిమిష శిక్షను రద్దు చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. నిమిష ప్రియ ఎవరినైతే చంపిందో అతని కుటుంబం ఇప్పటి వరకైతే క్షమాభిక్షకు ఒప్పుకోలేదంట. అందుకే చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబంతో చర్చలు జరపడానికి ఒక లాయర్ని పెట్టుకున్నారు. అతను ఫస్ట్ సుమారు 33 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వాలన్నాడు. కానీ రెండో విడత డబ్బులు కట్టడం ఆలస్యం అవడంతో చర్చలు జరపడం అనేది నిలిచిపోయిందంట. భారత ప్రభుత్వం ఇంకా నిమిష కుటుంబం ఇంకా అక్కడ సోషల్ వర్కర్లు అందరూ కలిసి ఈ విషయంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. నిమిష తల్లి ప్రేమ కుమారి గారు ఏకంగా 2024 ఏప్రిల్లో యెమెన్కు వెళ్లి తన కూతుర్ని జైల్లో కలిసింది. అక్కడ క్షమాభిక్ష కోసం స్వయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ దేశం కూడా ఈ విషయంలో యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడడానికి సహాయం చేస్తానని చెప్పింది. ఇంకా కేరళ సీఎం అయిన పినరాయి విజయన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాసి దౌత్యపరంగా జోక్యం చేసుకుని నిమిష జీవితాన్ని కాపాడాలని కోరారు. అలాగే నిమిష భర్త టోమీ థామస్ కూడా కేరళ గవర్నర్ను కలిసి కేంద్రం సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. భారత సుప్రీంకోర్టు కూడా ఈ కేసును జూలై 14, 2015 విచారించింది. భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది, కానీ యెమెన్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికి నిమిష శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. ఆమె జీవితాన్ని కాపాడాలంటే కేవలం ఒకటే ఒక ఛాన్స్, అదే బ్లడ్ మనీ. చర్చలు ఖచ్చితంగా జరపాలి. దౌత్యపరమైన ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. ఈ కేసు ఇంకా ఎందుకు క్లిష్టంగా ఉంది అంటే యెమెన్ దేశం అనేది ప్రస్తుతం హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉంది. అంతేకాకుండా భారత్తో వాళ్లకు అధికారిక దౌత్య సంబంధాలైతే లేవు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నైపుణ్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తానికైతే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. మరి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి అంగీకరించి నిమిష ప్రియకి క్షమాభిక్ష పెడితే బాగుంటుంది.